ఆనాటి దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో పాటు ఎస్వీఆర్ గారు కూడా ఒకరు. ఒక విధంగా చెప్పాలంటే ఎన్టీఆర్ నెల జీతానికి పనిచేస్తున్న టైంలోనే ఎస్వీఆర్ రెమ్యునరేషన్ బేస్తో సినిమాలు చేసేవారట. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్న నటుడిగా ఎస్వీఆర్ గారికి రికార్డు ఉంది. ఆ రోజుల్లో ఆయన సెట్ లో అడుగు పెడుతున్నారంటే పరిస్థితి గంభీరంగా మారిపోయేదట. ఎస్వీఆర్ డైలాగ్ చెప్పాడంటే క్లాప్స్ పడాల్సిందే. ఎన్ని పేజీల డైలాగ్ ఇచ్చినా సింగిల్ టేక్ లో తన ఓన్ స్టైల్లో చెప్పగలగడం ఎస్వీఆర్ కి వెన్నతో పెట్టిన విద్య. ఎస్వీఆర్ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన ఎన్టీఆర్ కూడా అంతే. ఆయన కూడా ఎన్ని పేజీల డైలాగ్ అయినా సరే సింగిల్ టేక్ లో చెప్పేసేవారు. ఇక ఇలాంటి ఇద్దరు దిగ్గజ నటులు ఒకేసారి సెట్ లో ఉన్నారంటే అందరూ భయంగా ఉండేవారట. ఎన్టీఆర్, ఎస్వీఆర్ సీన్ అయిపోయేదాకా అందరికీ టెన్షన్ తప్పదు. ఈ ఇద్దరు స్టార్స్ ఏదైనా పౌరాణిక సినిమా చేస్తుంటే ఇద్దరు సన్నివేశాలు ఒకే దగ్గర ఉంటే పోటీపడి నటించేవారట. ఈ ఇద్దరి కాంబినేషన్ లో పాతాళ భైరవి, మాయాబజార్ లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు రావడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఇదే క్రమంలో ఒక సినిమాలోని ఒక డైలాగ్ వల్ల ఎన్టీఆర్, ఎస్వీఆర్ల మధ్య విభేదాలు వచ్చాయట. డైలాగ్స్ విషయంలో మాట అనుకుని ఇద్దరు 3 ఏళ్ల పాటు మాట్లాడుకోలేదట. ఆ టైంలో ఎస్వీఆర్ తెలుగులో సినిమాలు చేయడమే మానేశారట. ఇంతకీ ఆ గొడవకి కారణమైన సినిమా ఏదో కాదు, పాండవ వనవాసం. ఈ సినిమాలో భీముడిగా ఎన్టీఆర్, దుర్యోధనుడిగా ఎస్వీఆర్ నటించారు. సభా సన్నివేశంలో ఇద్దరు స్టార్స్ ఎవరికి వారు తగ్గకుండా నటిస్తున్నారు. అప్పుడే ఎన్టీఆర్ 4-5 నిమిషాల పద్యాన్ని అలవోకగా చెప్పేశారట. కానీ ఆ తర్వాత ఎస్వీఆర్ కు 4 పేజీల డైలాగ్ ఇచ్చారట. అప్పుడు ఆయన దర్శకుడు ఇలా అన్నారట, ఆయన అంత పెద్ద పద్యం పాడిన తర్వాత నేను కూడా ఇంత పెద్ద డైలాగ్ చెబితే ఏం బాగుంటుంది, నా స్టైల్లో సింపుల్ గా చెబుతాను అన్నారట. దానికి డైరెక్టర్ కూడా ఓకే అనడంతో ఎస్వీఆర్ తన స్టైల్లో డైలాగ్ చెప్పేశారట. కానీ ఎన్టీఆర్ అందుకు ఒప్పుకోలేదట. నేను ఇంత పెద్ద పద్యం పాడితే మీరు అంత సింపుల్ గా చిన్న డైలాగ్ చెప్పి తీసేస్తే ఎలాగా, ఈ సన్నివేశం తేలిపోతుంది, నా డైలాగ్ కి వాల్యూ లేకుండా పోతుంది అని వాదించుకున్నారట. సెట్ లో ఈ విషయంపై మాట పెరిగి ఎన్టీఆర్, ఎస్వీఆర్ల మధ్య గొడవకి దారితీసింది. అప్పటి నుంచి ఇద్దరు మాట్లాడుకోవడమే మానేశారట. ఎస్వీఆర్ గారైతే తెలుగులో సినిమాలు చేయను అని తమిళ సినిమాలు చేయడం మొదలుపెట్టారట. దానితో పరిస్థితిని గమనించిన స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ నాగిరెడ్డి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి మళ్ళీ కలిసిపోయేలా చేశారట. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.